చాలా సంతోషం. మనము దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోతామో అనే విషయాన్ని గ్రంథం ద్వారా కొన్ని ప్రాముఖ్యమైన లేఖన భాగాన్ని వివరిస్తూ మనతో మాట్లాడిన అన్నగారికి మనందరి తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రజలలో ఒక నానుడు ఉంది. దేవుణ్ణి మర్చిపోకుండా ఉండాలంటే జబ్బైనా రావాలంట, లేకుంటే డబ్బైనా ఉండకూడదంట. అర్థమైందమ్మా? దేవుడు ఎప్పుడు గుర్తుండాలి అంటే మనిషికి ఏముండాలి? జబ్బైనా ఉండాలి, డబ్బైనా లేకుండా ఉండాలంట. అలాంటి వాళ్ళకి ఎప్పుడు గుర్తుండాలి. మనకు జబ్బు రాకూడదు, డబ్బు కావాలి. ఇది లోకనానుడి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మనం మర్చిపోయే పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్త పడదాం. నేను మీకు ఎప్పుడూ మాట్లాడుతుంటాను, ఎప్పుడూ చెప్తుంటాను, మనిషి యొక్క గుణలక్షణాల్లో ప్రప్రథమమైనది ఏంటంటే మరచిపోవటం. ఆయన చేసిన ఉపకారములలో కీర్తనకారుడు చెప్తాడు, దేవుడు అదే చెప్తుంటాడు. కానీ మన యొక్క లక్షణం ఏంటి? మానవ లక్షణం ఏంటమ్మా? మర్చిపోవటం మన ప్రధాన లక్షణం అయితే, దేవుని యొక్క గుణలక్షణాల్లో ప్రధానమైనది ఏంటంటే గుర్తు చేయడం. మర్చిపోయిన ప్రతిసారి కూడా ఆయన ఏం చేస్తాడంటే గుర్తు చేస్తూ ఉంటాడు. మనకే కొంచెము దాన్ని సరి చేసుకుంటే బాగుంటుంది. లోకస్తులు మర్చిపోతే దేవుడు తెలియజేస్తాడు. మరి దేవుని పిల్లలు మర్చిపోకూడదు. చాలా ప్రాముఖ్యమైన సందర్భం. ఇర్మియా ప్రవక్త తన గ్రంథ ప్రారంభంలో మాట్లాడుతూ దేవుని ప్రజలను గూర్చి ఉద్దేశించిన మాట ఏంటంటే 2:20-32లో ఇర్మియా గ్రంథంలో, నా ప్రజలు లెక్కలేనన్ని దినాలు నన్ను మర్చిపోయాడన్నాడు. ఎవరిని చూపిస్తూ చెప్పాడో తెలిసిన? ఎవరిని చూసి చెప్పాడు? ఎవరిని చూపిస్తూ చెప్తున్నాడు అక్కడ? తన ప్రజలను గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే 32:32లో శ్రీ అదేనా? చూడండి ఒకసారి. కన్యక తన ఆభరణమును మరచున, పెండ్లి కుమార్తె తన వడ్డానమును మరచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినాలు మర్చిపోయారు. ఒకంత జాగ్రత్తగా ఆలోచించి, మరిచిపోతే ఏం జరుగుతుంది? అన్నం తినటం మర్చిపోయామనుకోండి, ఏమవుతుంది? అనారోగ్యం వస్తుంది. ట్యాబ్లెట్ వేసుకోవటం మర్చిపోయామనుకోండి, వ్యాధి ఇంకొంచెం పెరుగుతుంది. స్నానం చేయడం మర్చిపోయామనుకోండి, వాసన కొడుతుంది. ఇవేవి మర్చిపో. మనం సెల్ఫ్గా స్వతహాగా మనము కలిగి ఉండవలసినది ఏది కూడా మర్చిపో. మన దేహానికి సంబంధించినవి పెంచుకోవటానికే ప్రయత్నం చేస్తాం, కానీ తగ్గించుకోవటానికి అస్సలు ప్రయత్నం చేయం. ఇది మన అలవాటు. మరిచిపోవటం వల్ల ఏం జరుగుతుంది అంటే తిరుగుబాటు జరుగుతుంది.
యెషయా గ్రంథం 1:2 ఏం మాట్లాడతారంటే, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేశాను, వారు ఏమయ్యారు ఇప్పుడు? నన్ను సాకుతున్నారు అన్నానులే ఆయన. వాళ్ళని పెంచాను, నేను గొప్పవారిగా చేశాను. ఇప్పుడు నాకేం కావాలి? వాళ్ళు అంటే ఏమైపోయింది ఇక్కడ? మర్చిపోయారు. దేవుడు మనకు ఆయుష్, ఆరోగ్యము సమస్తాన్ని ప్రస్తుత కాలంలో ఉన్న దేవుని పిల్లలకి ఇస్తే మనం కూడా ఏదైనా మర్చిపోతున్నామో. అందుకే ఈరోజు ఈ మాట చెప్పాడేమో దేవుడు. ఈ వర్తమానం మన కోసమేమో. ఆలోచన చేయండి. దేవుని వెంబడిస్తున్నామంటున్న నేటి క్రైస్తవ్యం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పాడు మత్తయి సువార్త 25వ 10 మంది కన్యకలు బయలుదేరారు పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవటానికి. పది మంది కన్యకలు బయలుదేరారు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు, నిద్రపోయాడు. ఒక కేక వచ్చింది, పెళ్లి కుమారుడు వస్తున్నాడు, రండి సిద్ధపడండి అని. నిద్రపోతున్న వారందరూ లేచారు. బాగా వినాలి, నిద్రపోతున్న వారందరూ లేచారు. లేచి చూస్తే కొందరేమో నూనె తెచ్చుకున్నారు, కొందరేమో నూనె తెచ్చుకోలేదు. వీళ్ళేం మర్చిపోయారు? నూనె మర్చిపోయారు, సిద్ధపాటు మర్చిపోయారు. కొంతమంది సిద్ధపడ్డారు, కొంతమంది సిద్ధపాటు లేకుండా ప్రభువుని వెంబడిస్తున్నామని చెప్తున్నారు. ఆయన కొరకే మా ప్రయాణం అంటున్నాం. మంచిది, ప్రభు కార్యాభివృద్ధి కొరకై, ప్రభు కార్యాల కొరకై మేము సిద్ధపడుతున్నాం అంటున్నారు. మంచిది. మరి సిద్ధపాటు కలిగి ఉన్నామా? సిద్ధపడకపోతే, మరిచిపోతే ఫలితము ఏమవుతుందో తెలుసా? అన్నగారు మాట్లాడారు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోతావో దేవుడు చూస్తూ మాత్రము నీకు గుర్తు చేస్తాడు. ఏ విధంగా గుర్తు చేస్తాడు? రెహబాము మీదకి, రెహబాము తన ప్రజలు మర్చిపోతే దేవుడు ఎలా గుర్తు చేశాడు వారికి? షీషాను అనబడిన రాజుని వారి మీదకి లేపాడు, శత్రువుని లేపాడు. అంటే అర్థం ఏంటంటే, ఏది కూడా తలకు తెచ్చుకోకూడదు దేవుని విషయంలో. అర్థమవుతుందమ్మా? దేవుని విషయంలో ఏది కూడా మర్చిపోకూడదు. 103వ కీర్తనకారుడు అదే చెప్తున్నాడు. దేవుని విషయంలో ఏది మర్చిపోకూడదు. మర్చిపోతే ప్రమాదం, ప్రయాస. ఒకవేళ మర్చిపోతే ప్రాణమే పోతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడింది, దుష్టులు, దేవుని మరుచు జనులు ఏమైపోతారంటమ్మా? ఏమైపోతారు? దుష్టులు, దేవుని మరుచు జనులు పాతాళానికి దిగిపోతారు. పిల్లలు ఆలోచన చేయండి, సంగమ ఆలోచన చేయండి. నిన్ను నన్ను రక్షించుకున్నవాడు, నిన్ను నన్ను కాపాడుతున్నవాడు, నిన్ను నన్ను మనలందరినీ పరలోకానికి తీసుకెళ్లాలనుకుంటున్న దేవుడు యొక్క నిత్య సంకల్పం. ఆ సంకల్పంలో ఉండబడిన మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎందుకు ఈ మాటలు దేవుడు మనతో చెప్పాడేమో, ఏమన్నా మర్చిపోతున్నామేమో. జాగ్రత్త, సిట్రౌట్ అవుదాం, సిద్ధపడదాం, ప్రభు కోరుకున్నట్లుగా ఉందాం, ఆయనకు అనుకూలంగా కొనసాగుదాం. ఆయనకు అనుకూలంగా కొనసాగాలి అంటే, రెహబాము తన ప్రజలు ఏం చేశారంటే తమను తాము తగ్గించుకున్నారు. ప్రియులారా, నేను ఒకటే చెప్తాను, మీరు వెళ్తూ ఉంటే మీరు కనిపించకూడదు. ఎవరు కనిపించాలో తెలిసిన? యేసు ప్రభు కనిపించాలి.
మనం వెళ్ళే ప్రతి చోట మనం కనిపించకూడదు. ఎవరు కనిపించాలి? ప్రభువు కనిపించాలి. ఎలా కనిపిస్తాడో తెలిసిన? మన మాటలో కనిపిస్తాడు, మన ఆలోచన, మన చూపులో కనిపిస్తాడు, మన ప్రవర్తనలో కనిపిస్తాడు. వెంటనే ప్రజలు నిన్ను చూసి అంటారు, నీతో ఉన్నవారు, మీరు క్రిస్టియన్సా అని అంటారు. అంటే ఏం కనపడింది నీలో? నువ్వు కనిపించలా. ఆ గుణాలు నీలో ఉంటే నువ్వు ఎక్కడున్నా కానీ నిన్ను వెంటనే వారు అర్థం చేసుకుంటారు. నీ ఎదుటివాడు ఏమనేనో తెలుసా? అమ్మా మీరు క్రైస్తవులా అని అడుగుతారు. అంటే అర్థం ఏంటో తెలిసిన? ఆ మాట అంటుంగలే దేవుడు ఎంత సంతోషిస్తాడో చెప్పండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకు వారెవరో తెలియదు. ఒక స్థలానికి వెళ్ళాం. అక్కడికి వాళ్ళు వచ్చి, అయ్యా నువ్వు ఫలానా ఆయన కొడుకువు కదా అని అన్నాడు అనుకోండి, ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన నీకు తెలియదు, కానీ నేను చూస్తుంగల్ని ఆయన అన్నాడు, నువ్వు ఫలానా ఆయన కొడుకులాగుందే అన్నాడు అనుకోండి. ఎలా కనిపెట్టాడు ఆయన? మా నాన్న పోలికలేటో నాలో కనిపించాయి. పోలికలను బట్టి ఫలానా వారని చెప్తున్నారు. ఈరోజు మనల్ని మరొకరు ప్రభువుని కనపరచాలి అంటే ఆ స్థితిలో మనం ఉండాలి. ఆ స్థితిలో ఎప్పుడు ఉంటామంటే మనం మర్చిపోకూడదు. జాగ్రత్త, చాలా ప్రాముఖ్యమైన వర్తమానం. మర్చిపోవటం మన లక్షణం, కానీ దాన్ని పక్కకు పెట్టేసేద్దాం. మతిమరుపు పక్కన పెట్టేసేద్దాం. ఇంట్లో అప్పుడప్పుడు మర్చిపోతుంటాం. ఏంటో తెలిసిన? వంట చేసేటప్పుడు ఉప్పేయటం మర్చిపోతాం కదా, మర్చిపోతాం. ఏంటంటే అనేకమైన టెన్షన్స్, అనేకమైన ఆలోచనలు ఉండటం వల్ల మర్చిపోతాం. మనం మర్చిపోకుండా ప్రభువుకు మహిమకరంగా బ్రతుకుదాం. ప్రభు మనల్ని నడిపించటానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు మనతో ముఖాముఖిగా మన ద్వారా మరొకరిని తన చెంతకు చేర్చుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఆలోచన చేయండి. మనం ఏమై ఉన్నామో అది ప్రభువే. కనుక మనము మరిచిపోవటానికి ఏ విషయంలో కూడా మనం దేవుణ్ణి మర్చిపోకూడదు. మొదటి మనుష్యులు మర్చిపోయారు, ప్రతిఫలాన్ని మనం చూసాం. ఈ చివరి దేవుని పిల్లలు మరిచిపోతే పరలోకాన్ని పోగొట్టుకుంటాం. మన ఆత్మీయత పాడైపోతుంది. కనుక దైవికమైన విషయాల్లో, అది సంఘ పరిస్థితుల, కుటుంబ పరిస్థితుల, సామాజిక పరిస్థితుల, ఏవైనాను సరే ఒకంత జ్ఞానయుక్తంగా మేలుకోగలిగి ఉందాం, మర్చిపోకుండా ఉందాం. మనిషి గుణం ఏంటంటే గుర్తు పెట్టుకోవాల్సినవన్నీ మర్చిపోతాడు, మర్చిపోవాల్సినవన్నీ గుర్తుపెట్టుకుంటాడు. మనిషి గుణం అలాంటిది, తెలుసా మీకు? గుర్తుపెట్టుకోవాల్సినవన్నీ మర్చిపోతాడు, మర్చిపోవాల్సినవన్నీ గుర్తుపెట్టుకుంటాడు. కొన్ని సత్యంత వరకు గుర్తుంటాయి మనకు. కొన్ని పరిస్థితులు అవి మనకు అవసరం లేదు, వాటి వల్ల మనకు నష్టమే, లేకుంటే ఏదైనా జరుగుతుంది వాటి వల్ల, గుర్తుంచుకుండటం వల్ల. కుటుంబ సంఘటనలే కానీ మరి ఏవైనా సరే అవి మనకు గుర్తుంటాయి. కానీ దేవుడు అంటున్నాడు వాటిని మర్చిపోవాలి, వెనుకున్నవి మరచాలి, వెనుకున్నవి మర్చిపోవాలి. మన భవిష్యత్తు ఏంటో దాన్ని చూడాలి. మన యొక్క జరిగిపోయిన విషయాల్ని మర్చిపోవాలి. లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన అలవాట్లు, లోక సంబంధమైన క్రమాలు మన నుంచి దూరపరచాలి. వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడాలి, అంటే సిద్ధపడాలి. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అంటారు కొంతమంది. ఎస్, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, కానీ భవిష్యత్తు చాలా ప్రయోజనకరమైనది. నీకు భవిష్యత్తు ప్రయోజనకరంగా ఉండాలి అంటే జరిగిపోయింది మర్చిపోవాలి. నిన్నెవరైనా అవమానించారా?
నీకెవరైనా శత్రుత్వాన్ని కలగజేశారా? నీకెవరైనా కీడును కలగజేశారా? లేకుంటే నీ మీద ఎవరైనా నిందారోపణలు వేసి నిన్ను హింసించారా? నీ మీద అబద్ధ సాక్ష్యం చెప్పారా? నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే అవి మర్చిపోతావు. అలాంటి వారి కోసం మనం ప్రార్థన చేస్తాం. ఎందుకో తెలిసిన, ముందున్నది భవిష్యత్తు మంది. దేవుడు మనకు అది ఉంచాడు. అది మనం పొందుకోవాలి అంటే కొన్ని మరచాలి, కొన్ని ఎప్పుడు మన మనసులో జ్ఞాపకం ఉండాలి. కానీ మనము గుర్తుంచుకోవాల్సినవన్నీ మర్చిపోతాము, గుర్తుంచుకోకూడని అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాం. అలాంటి వారిగా మనం ఉండటానికి వీల్లేదు. ఈరోజు దేవుని విషయంలో దేవుడు మనకు ఈ స్థితిని ఇచ్చాడు, చక్కటి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి ఆత్మీయతను కూడా ఇచ్చాడు. ఇలాంటి పరిస్థితులు ఒకవేళ మనం మర్చిపోతున్నామే అంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. గుర్తుపెట్టుకోండి. ఒకనికి ధనదాన సమృద్ధిని అంతటిని దేవుడిచ్చిన తర్వాత ఏమన్నాడో తెలిసిన, దేవుణ్ణి మర్చిపోతే దానివల్ల ఏ ప్రయోజనము లేదు. ఆ విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకుందాం. దైవికమైన విషయాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మనం వెళితే మనలో ఎవరు కనిపించాలో తెలిసిన, దేవుడు కనిపించాలి, ప్రభువు కనిపించాలి. అప్పుడు నీవు దేవుడు మహింపరచబడతాడు నీ ద్వారా. ఇక్కడ ఒక రకంగా బయట ఒక రకంగా మనం ఉండటానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డగానే బ్రతకాలి. ఏ సందర్భంలో అయినా దేవుని కుమారుడు, కుమార్తెగానే మనం కనిపించాలి. మరొకరు మనలో కనిపించటానికి మనము ఏమాత్రం, మనలో ఇంకొకరిని చూపించటానికి మనం ఏమాత్రం ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ చేస్తే దేవుడు అవమానపరచబడతాడు, మహింపరచబడతాడు. దేవుడు ఈరోజు మనతో చెప్పి ఉన్న వర్తమానం అదే. దేవుడు నీలో కనిపించాలి, ప్రభువు నీలో కనిపించాలి. ప్రభువు నీలో కనిపించాలి అంటే దేవుని నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు. నీ శ్వాస, నీ ప్రతి గడియలో, ప్రతి సెకండ్లో నువ్వు మాట్లాడే మాటలో, చూచే చూపులో, నడిచే నడకలో, లేకుంటే ఎక్కడన్నా ప్రవర్తించే ప్రవర్తనలో ఎవరు కనిపించాలి అంటే దేవుడే కనిపించాలి, వాక్యమే కనిపించాలి, ప్రభువే అగపడాలి. అలాంటి వారిగా మనం ఉండటానికి ప్రయత్నం చేద్దాం. చక్కటి వర్తమానం అందించిన అన్నగారికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ముందున్న ఆరాధన క్రమంలోనికి మనం నడుద్దాం. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆరాధన క్రమంలోకి మనం